వెనకాలనా ముంగట్నా దా మరి అంతెందుకు బిల్డింగ్ కాడ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ రూట్లో ట్రావెల్ చేసేటోళ్ళకి డైలీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మధ్యలో ఇరుకోపోయింది. బాబా బాబా మస్తుంది కదా. ఇక్కడ ఎంట్రీ నుంచి 108 టెంపుల్స్ టైప్ ఉంటుంది. రెడీయా? ఇక్కడ ముంగటేం కదా. ఎక్కడ కూర్చుంటావు? వెనకాలనా ముంగట్నా దా మరి నేను కూర్చుంటున్నా. దా 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 10:30 నుంచి 8 వరకు ఓపెన్. మార్నింగ్ 10:30 to 8. ఇదే ముందే జనవరి నడుస్తుంది అవుతుంది. చలికి అయిపోతాం ఇక. పోయే మన డెస్టినేషన్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఆడికి పోదాం. ఆడ ప్లేస్ ఎట్లుంది ఏంది చూద్దాం. ఇప్పుడు ఈ నుంచి మనకు ఏ రూట్ అంటే గచ్చిబౌలి నుంచి పోవాలి. కోకాపేట ఏదైతే నర్సింగ్ బైపాస్ రోడ్ ఉందో ఆ రోడ్ నుంచి పోవాలి. ప్రజెంట్ మనం ఇప్పుడు ఇట్లానే పోదాం. ఇది రోడ్ నెంబర్ 1 నుంచి 4th ఫేజ్ బ్రిడ్జ్ ఉంది కదా, 4th ఫేజ్ బ్రిడ్జ్ ఎక్కాలి. చూద్దాం. కొద్దిగా టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. మంచు చూడండి. ఇప్పుడు టైం ఏదైతే తెలుసా 11:30 అయినా కానీ వెదర్ ఇట్లుంది. మంచుతోటే ఇదే ఇంకా వెదరు వెదర్ అట్లుంది. మొత్తం స్మోక్ మొత్తం అక్కడ కనిపిస్తలేదు ఎక్కడ. అంతెందుకు బిల్డింగ్ కాడ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కెమెరాలో బిల్డింగ్కి మబ్బు కొడుతుంది తెలుసా. మొత్తం మంచి అంటే ఎంత చలి అంటే అంత చలి ఉంది హైదరాబాద్లో. మధ్యలో ఢిల్లీ వైరల్ అయింది కదా, అది ఎట్లయితే ఉండేనో అట్లుంది వెదర్ ఇక్కడ. ఇప్పుడు అంటే మరీ అంత ఓవర్గా లేదు కానీ కొద్దిగా ఓకే. ఇది ఇప్పుడు ట్రాఫిక్ చూడండి. ట్రాఫిక్ అస్సలు లేనే లేదు. హైటెక్ సిటీలో ట్రాఫిక్ లేకుండా ఉండాలంటే ఒకటే సంక్రాంతి టైమే. సంక్రాంతి వస్తుందంటే దానికి ముందే న్యూ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇక ట్రాఫిక్ మొత్తం అటాచ్. లేదంటే ఈ నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక 1 hour మినిమం టైం. మనం ఇప్పుడు 4th ఫేజ్ ఉంది కదా, 4th ఫేజ్ నుంచి మైండ్ స్పేస్ వరకు ట్రాఫిక్ తగ్గుతుంది. ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో సంక్రాంతి టైం ఇప్పుడు న్యూ ఇయర్లో సంక్రాంతి ఇప్పుడు ఉంటుంది కదా, ఒక ట్రాఫిక్ నార్మల్గా డైలీ ఎందుకు జామ్ అవుతుంది అంటే చూపిస్తా. ఇంత పెద్ద రోడ్డు ఇప్పుడు ఇలా ట్రాఫిక్ అయింది కదా, ఇలా ట్రాఫిక్ ముంగట ఏముండదు, బండ్లు ఆగవు, ఏమాగవు. ఒకటి లెఫ్ట్ టర్న్ ఉంటుంది. లెఫ్ట్ టర్న్ దగ్గర పోయే బండ్ల దగ్గర డిలే అవుతుంది. చూపిస్తా. జల్దీ పదా జల్దీ. ఈ నుంచలే ఇప్పుడు ఇదంతా ట్రాఫిక్ ఉంది కదా. ఈ గ్యాప్ ఏదైతే ఉందో చిన్నగా అయిపోవడం వల్ల ఈడ ట్రాఫిక్ అయిపోతుంది. ఈ నుంచి ఆడ వరకు నార్మల్గా ఇక్కడ వాళ్ళైతే ట్రావెల్ చేస్తారు డైలీ. ఆఫీస్ ఉంటుంది కదా మైండ్ స్పేస్లో, ఇక్కడ ఇనార్బిట్ సైడు, మళ్ళీ అక్కడ గచ్చిబౌలి సైడు. ఈ రూట్లో ట్రావెల్ చేసేటోళ్ళకి డైలీ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అని. ఇది మంచు ఇంతగానము. ఇక్కడ నుంచి మైండ్ స్పేస్ దాటినాక యూటర్న్ తీసుకొని ఐక్యా లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి.
ఇప్పుడు నార్మల్ స్ట్రైట్ వెళ్ళిపోతే అంటే ట్రాఫిక్ అట్లా ఉంటుంది. దాని బదులు ఈ రూట్ తీసుకున్నాం అనుకోండి ఈజీగా పోవచ్చు. అంత ట్రాఫిక్ ఏమి ఉండదు ఇక్కడ సైడు. ఇదిగో ఓఆర్ఆర్ కోకాపేట్ ఈ రూట్ నుంచి పోవాలి మనం. నేనైతే ఇప్పటి వరకు చాలా టెంపుల్ పోయినా. అంటే ఇప్పుడు స్వర్ణగిరి, యాదగిరిగుట్ట, మళ్ళీ ఇంకా చిలుకూరు బాలాజీ, సంగీ టెంపుల్, ఇవన్నీ చాలా తిరిగిన. కానీ ఇంతవరకు నేను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే పోలేదు. నేను కూడా ఇప్పుడు చూద్దాం, ఆడికి పోయినాక ఎట్లుంటుందో ఏందో. ఇది ఓఆర్ఆర్కి టచ్ అవుతుంది. ఇంకొకటి టెంపుల్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 10:30 to 8. ఇంకొకటి ఇట్లాంటి ఏమన్నా ఒకేషన్స్ అంటే ఫెస్టివల్స్ ఏమన్నా వచ్చినా కానీ కొద్దిగా టైమింగ్ అనేది చేంజ్ అవుతుందని చూపిస్తుంది. ఇంకా టికెట్ 250 అంట పర్ పర్సన్కి. మనకి ఐడియా లేదు. నాకు నచ్చిన టెంపుల్స్లలో అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ స్వర్ణగిరి నాకు నచ్చిన దాంట్లో. దాని తర్వాత యాదగిరిగుట్ట. ఇది నార్సింగి సర్కిల్. ఇది ఈ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి బైపాస్ రోడే తీసుకోవాలి. TGPA మంచిర్యాల ఈ రోడ్ తీసుకొని వెళ్ళాలి మనం. ఇది వచ్చేసి కిస్మత్పూర్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్. ఇంకొకటి దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇది రన్నింగ్ లూసిపోయింది. తీపిద్దాం అనుకున్నా కానీ తీపియలే, మర్చిపోయినా. స్ట్రేటా మేడం? స్ట్రేటే. ఇప్పుడు గూగుల్ మ్యాప్ కూడా చూడాలంటే ఇక నా వైఫ్ వెంకల్ కూర్చొని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఇటు అటు అని. నేను ఇక ఫాలో అవుతుండా. ఎటు పోతామో ఈవినింగ్ వరకు మాకు ఐడియా లేదు. మరి పోతామా కరెక్టు? ఏమో. లేడీస్ గూగుల్ మ్యాప్ చూసిందంటే ఇక నమ్మకం, తెలుసు కదా. ఇదే రోడ్లో పోవాలి. ఇప్పుడు ముంగట వచ్చేసి ఏరియా పేరు గల్లగూడ, మళ్ళీ ఇంకా తొండుపల్లి అనేది ఉంది. మనకి తెలియదు ఈ ఏరియాకి, మనది కొత్త. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చినా నేను, రెండో సార్లు వచ్చినా నేను ఈ రోడ్కి, కానీ అంత ఐడియా లేదు. ఇంకొకటి అందరికి చెప్దాం అనుకున్నా, లద్దాఖ్ సిరీస్ ఏదైతే ఉందో మేబీ వీడియోస్ బాగాలేకపోవచ్చు, కానీ నేనైతే నా ట్రై అయితే నేను ట్రై చేసిన. ఎట్లా వస్తుందో ఏదో నాకు అవుట్పుట్ అనేది నాకు ఐడియా లేదు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి నా మెమోరీస్ లాగా అది కూడా కంప్లీట్గా. అది ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఏం మిస్టేక్ అయిందో అంటే మీరు కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ అయితే మాత్రం కామెంట్ చేయండి, ఏమో చేంజెస్ చేయాలో ఏందో, అప్పుడు నేనే చేంజెస్ చేసుకుంటా. నాకు ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, వీడియో లెంత్ తక్కువ చేసుకో, అప్పుడైతే రీచ్ వస్తుంది అది ఇది అన్నారు. రీచ్ ఏమో కానీ వీడియో అయితే నేను చూస్తే మధ్యలో స్టార్టింగ్లో నేను నా వీడియో ఏదైతే అప్లోడ్ చేసినానో వీడియోస్ నేను కూడా చూసిన. 40 minutes 30 minutes అబో 40 minutes 50 అట్లుంది కదా. అట్లాంటి వీడియోస్కి నేనే ఆటోమేటిక్ నిద్రపోతా. మీరేమో కానీ నేనే నిద్రపోతా. అందుకనే వీడియోస్ని ఏంటంటే లెంత్ అనేది తక్కువ చేసిన నేను. 20 minutes 18 minutes 25 minutes అట్లా కొద్దిగా లెంత్ అనేది తక్కువ చేసిన.
ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అదైతే మోస్ట్లీ పెట్టిన, అదైతే ట్రై చేసిన. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో యూట్యూబ్ ఛానల్ అనేది లద్దాఖ్ పోయేటప్పుడు, అంటే అప్పుడెప్పుడో స్టార్ట్ చేసిన, మళ్ళీ లద్దాఖ్ సిరీస్ స్టార్ట్ చేసినందుకు లద్దాఖ్ సిరీస్ది ఇక స్టార్ట్ చేసేసిన. దాంతో ఎంతమంది వచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. 480 అంటే నాకు హ్యూజ్, అది నాకు ఎక్కువనే. అంతకుముందు ఏదైతే ఉండేనో ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా కానీ నేను అంత యాక్టివ్గా ఉండా. అంతకుముందు ఏదైనా తిరగాలన్నా కానీ వెళ్తుండే, తిరుగుతుండే, చూస్తుండే, వచ్చేస్తుండే. విఆర్ఆర్ నుంచి వెళ్ళి ఆడ ముంగడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. ఇది వచ్చేసి NH44. దీని నుంచి వెళ్ళి 8.9 కిలోమీటర్స్ ఉంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కాలి. చాలా వరకు అంటే సిటీకి అవుట్ సైడ్ ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో చాలా పెట్టిండ్రు, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ బాగా అయినాయి. ఇదేంది ఇంతగానం ట్రాఫిక్? యాక్సిడెంట్ ఏమో అయినట్టుంది. బస్ అరే కారే మధ్యలో ఇరుకోపోయింది. వాళ్ళకి తీసేసినట్టు ఉన్నారు. అదే ఇక్కడనేనా నీతో పెట్టుకుంటే అయినట్టే అను. నీకేం చెప్పిన ట్రాఫిక్ తర్వాత లెఫ్ట్ అన్నా. మ్యాప్స్ ఓపెన్ చేసి పెట్టు చెప్తున్నా. ప్లీజ్ హైవేల మీద నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త. మీరు ఏదో స్టైల్లకి చిల్లుగా అనుకుంటా నడిపిందనుకోండి, ఇట్లాంటివి చాలా. నేను ఎన్ని అయితే రైడ్లు చేసినానో ఆ రైడ్లలో చాలా చూసిన, మోస్ట్లీ హైవేల మీదనే. ఎన్ని అంటే అన్ని చూసిన తెలుసా. ఎందుకనే ఇదేనా 3 కిలోమీటర్స్ లోపట్లోకి రావాలి NH44 నుంచి వెళ్ళి. కానీ ఊర్లోకి వస్తే అదొక వైబ్ ఉంటుంది. అయ్యా బురుజ్గడ్డ రోడ్ అంటుంది, అది కూడా బురుజ్గడ్డ రోడా? బురుజ్గడ్డ రోడ్. మనం యాక్చువల్లీ అదేదైతే ఉందో రోడ్డు అది తీసుకోవాలి లెఫ్ట్. జర ఆడ యాక్సిడెంట్ మూలాన కొద్దిగా మనం డైవర్ట్ అయిపోయినాం. ముంగడ కనిపిస్తుందా విగ్రహం, గోపురం ఏదో అంటారు కదా సంథింగ్, అది కనిపిస్తుంది టెంపుల్ది. 100 meters 10 నెక్స్ట్ లెఫ్ట్ వచ్చేసాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడండి. ఇదే గేట్ 1. బాబా మస్తుంది కదా. నెక్స్ట్ లెఫ్ట్ అంట. ఇంకేంది పార్కింగ్లోకి వచ్చేసినాం. ఇంకా పార్కింగ్ టికెట్ 25 రూపీస్. 25 రూపీస్. 2 వీలర్కి 25, ఆటో 50, కార్ 50, మినీ బస్. లాస్ట్ వెనస్డే క్లోజ్ అంట. లాస్ట్ వెనస్డేనా? లాస్ట్ సాటర్డే లేదు, లాస్ట్ వెనస్డే. ఓకే, వెనస్డే క్లోజ్ ఉంటుంది. ఓన్లీ లాస్ట్ మంత్ ఎండ్లో. ఎగ్జిట్ అయ్యేటప్పుడు టికెట్ చూపించాలా? అవసరం లేదు. పెద్ద చేజా దిగుదామా? పెద్ద చేజ దగ్గరికి వచ్చినాం. పెద్ద చేజ అమ్మ. అని విగ్రహం చూస్తుంటే నాకు మస్తు అనిపిస్తుంది. వచ్చింది వర్తలే ఇందాక వచ్చి. దర్శనం అయిపోయింది. టెంపుల్ మాత్రం అల్టిమేట్. కానీ ఒక్కసారైనా రావాలి, కూడా చాలా బాగుంది. ఇంకోటి ఎక్కాలని ఉంది కానీ
ఎక్కడిస్తాడో ఎక్కడి ఓపెన్ ఏరియా మొత్తం ఇక్కడ కూర్చున్నాం. అది ఏం నుంచి చూస్తే ఉంది చూడు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూపిస్తా. ఒకటి టికెట్ ప్రైస్ వచ్చేసి 250 పర్ హెడ్. దాంట్లో ఇంకా అర్చనకి సపరేటు, ప్రసాదానికి సపరేట్. టికెట్ కావాలంటే ఆడ డిజిటల్ ఆడికి తీసుకోవచ్చు. వీడియోలో చూసింది కదా అట్లనే ఉంటుంది సేమ్. ఇంకొకటి నుంచి ఇంకా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ టెంపుల్ ఈడ ఎంట్రీ. ఈ నుంచి 108 టెంపుల్స్ టైప్ ఉంటాయి. 108 ఉంటాయి లోపల. మొత్తం ఒక్కొక్క విగ్రహం బట్టి ఉంటాయి. కానీ అది మస్తు ఉంది. ఎక్స్ప్లెయిన్ ఏమైనా చేసిండు, వాళ్ళు ఇంకా మంత్రాలు చేయించిండు, అవన్నీ చేయించిండు. లాస్ట్కి ఇంకొకటి అవంతా భూమి మీద ఉంటాయంట. ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో 108లో 106 భూమి మీద ఉంటాయి. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎక్కడైనా ఆల్ ఓవర్ ద వరల్డ్లో అన్ని టెంపుల్స్ ఉంటాయంట. అట్లా లాస్ట్కి ఏదైతే 2 టెంపుల్స్ ఉన్నాయో అవి మాత్రం మనం చచ్చిపోయిన తర్వాత చూస్తామంటారు. లాస్ట్ది కైలాసం. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇదిగోండి, ఇది ఏదైతే ఉందో వాటర్ పాయింట్, అది వాటర్ మాత్రం మస్తు అనిపించింది. నైట్లో వాటర్ షో ఉంటుంది 7:50కి 7:45కో. ఆ టైంలో కూడా లైట్తో పాటు వస్తుంది టెంపుల్. చూద్దాం, పెట్టాను ఇది కట్ చేస్తాను. చలో ఇంకా మళ్ళీ బండి మీద కలుగుతాం. బాయ్. ఏదో మనం పూజలు చేసుకుంటున్నామని మంత్రం చూస్తున్నామని ఆలయ సంబంధుడు చదవండి. చరిత్రలో మొదటిసారి 5 సంవత్సరాల ముందు ఆలయ ద్వారాల నుంచి గడిపి ప్రసాదించిన సమరామూర్తి ఈ నామ మానవ యావత్తు వారి ఇప్పుడు అయిపోయింది, మనం వెళ్తున్నాం. కానీ టెంపుల్ మాత్రం నిజం చెప్తున్నా అల్టిమేట్ అంటే అల్టిమేట్. ప్రతి ఒక్కరు రావాల్సిందే, చూడాల్సిందే, అట్లుంటుంది. నేను ఆదియోగి స్టాచ్యూది ఏదైతే ఉందో, ఆదియోగి స్టాచ్యూది ఇట్లా లేజర్ షో చూసినాను. అదే సేమ్ ఇక్కడ ఇది చూసిన, సేమ్ అంటే వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, వాటర్ ఫౌంటైన్ అది ఉంది. కానీ మస్తు ఉంది.